బొంబాయి కరాచీ హల్వా ఎంతో చక్కగా ఇంట్లో చేసుకునే ప్రాసెస్. దీనికి కావాల్సింది 1 కప్ కార్న్‌ఫ్లోర్. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలిపిన దాన్ని సైడ్న పెట్టుకొని ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా హాఫ్ వాటర్ యాడ్ చేసుకొని పంచదారని కరిగించాలి. కరిగిన తర్వాత కలిపి పెట్టిన కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని దాంట్లో షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ అలాగా 5 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి. దగ్గర అయ్యాక కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. మధ్యలో 1 మినిట్ కలిపిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఆగకూడదు. దాని తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా చాలాసేపు హాఫ్ అన్ అవర్ కలుపుకున్నాను. హాఫ్ అన్ అవర్కి ఎక్కువే అయ్యింది. అలా 5 మినిట్స్కి ఒకసారి గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూడండి, దీంట్లో ఆయిల్ లాగా పైకి వచ్చే వరకు మనం అలా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పుకి నెయ్యి అప్లై చేసుకొని మిశ్రమాన్ని అయిపోయిన తర్వాత ఇందులో సర్వ్ చేసుకోవాలి. దాన్ని లెవెల్ చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేయాలి. చాకుతో కట్ చేసుకుంటే ఎంతో చక్కగా బొంబాయి కరాచీ హల్వా తయారయ్యింది. మీరు కూడా తయారు చేసి చక్కగా కామెంట్ పెట్టండి. చాలా